వెల్కమ్ బ్యాక్. నేనైతే నార్త్ గోవా నుంచి సౌత్ గోవా వైపు స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడైతే నేను మండోవి రివర్ పైన జర్నీ చేస్తున్నా. అండ్ దెన్ ఆ జర్నీ గ్లింప్స్ మీకొకసారి చూపిద్దాము. డే టైమ్‌లో అటల్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో మీకు చూపియాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు నైట్ టైమ్ వీడియో చేసినాను. ఇప్పుడు డే టైమ్‌లో చూడాలి కదా! అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఈ వీడియో బ్రిడ్జ్‌కి ఒకసారి అటు పక్కన, ఇటు పక్కన గమనించండి. సో మెనీ ఆఫ్ షీప్స్ అండ్ బోట్స్ ఉంటాయి. అండ్ ఆ వ్యూ కూడా చాలా బావుంటది. ఒకసారి మీరు కూడా చూడండి. దాని తర్వాత మనం సౌత్ గోవా వైపు వెళ్తాం కాబట్టి సౌత్ గోవాలో నేనేం ఎక్స్‌ప్లోర్ చేసినానో నేను మళ్ళీ చెప్తాను. మీన్‌వైల్ హావ్ ఎ లుక్. వావ్! చూసారు గదా! ఆ రోడ్స్ అయితే ఫెంటాస్టిక్‌గా ఉండే భయ్యా. ఏదో ఒక ఫారెన్ సిటీలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తది కొంతసేపు. అండ్ దెన్ ఆ చిన్న మినీ ఘాట్ రోడ్ గాని, అండ్ సన్‌సెట్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే అన్నమాట ఆ రోడ్ పైన వస్తున్నప్పుడు. అండ్ నేను మెల్లగా ఇదిగోండి పలోలియం బీచ్‌కైతే ఎంటర్ అయినాను. అండ్ బీచ్ ఒక వైబ్ ఉంది. ఆ వైబ్ ఎలా ఉందంటే కరెక్ట్ సన్‌సెట్ టైమ్‌లో రావడం వల్లో మళ్ళీ ఏమో తెలియదు గానీ, లెస్ క్రౌడ్ అండ్ సౌత్ గోవాలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బీచ్ అని చెప్పి విన్నా నేను. అండ్ ఇట్ ఈస్ నౌ ఎక్స్‌పీరియన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అది చాలా బావుంది అన్నమాట. ఇఫ్ యూ అబ్జర్వ్ సన్‌సెట్ అండ్ ఆ కొండ, ఆ పాయింట్ అసలు వ్యూ పాయింటే డిఫరెంట్. అండ్ ఇక్కడి నుంచి చాలామంది బటర్‌ఫ్లై బీచ్‌కెళ్తారు అని చెప్పి విన్నాను. నేను ఆల్రెడీ సన్‌సెట్ టైమ్‌లో వచ్చినాను. నేను వెళ్ళలేకపోవచ్చు. కానీ ఐ విల్ ట్రై ఏమన్నా ఛాన్స్ ఉంటే ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లోర్ బటర్‌ఫ్లై బీచ్ ఆల్సో. అండ్ మీన్‌వైల్ మీరు ఈ పలోనియం బీచ్ చూడండి. చాలా క్లీన్‌గా ఉంది. నేను ఒక్కటైతే నోటీస్ చేసిన ప్రతి ఒక్క బీచ్ చాలా క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా క్లీన్‌నెస్ అయితే చాలా బాగుంది. అండ్ దెన్ ఇఫ్ యూ అబ్జర్వ్
చూడండి షార్క్స్ అక్కడనే ఉన్నాయి. కంపారిటివ్‌లీ నార్త్ గోవాతో కంపేర్ చేస్తే సౌత్ గోవాలో షార్క్స్ అనేవి చాలా తక్కువుంటాయి. అండ్ షార్క్స్‌లో అలా కూర్చొని రిలాక్స్ అయ్యి అలా వ్యూ పాయింట్‌ని చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఐ విల్ ట్రై నేను అలా కూర్చొని ఏమన్నా చూపియగలుగుతానా? యాహ్! భయ్యా మస్తుంది. ఇట్లా షార్క్స్‌లా కూర్చొని ఇట్లా వ్యూ పాయింట్ చూస్తుంటే మాత్రం. ఎస్పెషల్లీ సన్‌సెట్ టైమ్‌ల అండ్ చూస్తే చూడండి చిన్న పోరగాళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారో వాటర్‌ల. అండ్ ఫ్యామిలీతో మంచి స్పెండ్ చేసే బీచ్ ఏదైనా ఉందంటే పలోలియం బీచ్. అండ్ సౌత్ గోవాలో కొన్ని బీచెస్ ఉన్నాయి. లైక్ కయాకింగ్ చేయడానికి గానీ, లేకపోతే కొన్ని వాటర్ యాక్టివిటీస్ చేయడానికి ఎస్పెషల్లీ కోల్వా గానీ, కోలా బీచ్ గానీ, అండ్ దెన్ పొల్లెం బీచ్ గానీ, లేకపోతే పలోనియం బీచ్ గానీ, చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్పాట్స్ అనమాట ఇవన్నీ. అండ్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ వైబ్ ఓవరాల్. అదొక్కటి మాత్రం నేనైతే చాలా సార్లు గమనించిన. గోవాలో ఆ వైబే డిఫరెంట్ ఉండే. ఎస్పెషల్లీ చూడండి అండ్ దెన్ ఈ సేఫ్టీ పరంగా గానీ, దేని పరంగా గాని గానీ చాలా, చాలా మెజర్స్ తీసుకుంటున్నారిక్కడ. ఐ లైక్డ్ ఇట్ అనమాట. సన్‌సెట్ టైమ్‌లో మీరు గమనిస్తే మాత్రం అరేబియన్ సీకి ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అందం యాడ్ అయిపోతది. గోవాలో ప్రతి ఒక్క బీచ్ సన్‌సెట్ టైమ్‌లో మాత్రం సూపర్బ్‌గా ఉంటది. అదైతే నేను గమనించినాను. నేనైతే ఇక్కడ ఒక బోట్‌ని స్పాట్ జేసినాను. వీళ్ళైతే ఆ బోట్‌ని లోపలికి తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నారు. మళ్ళీ ఇది ప్యాసింజర్ బోటో, మళ్ళీ ఫిషర్‌మ్యాన్ బోటో అర్థం కావట్లేదు. ఇది గాకుండా లోపల ఇంకొక బోట్ ఉంది. ఆ బోట్ అయితే చాలా సేపటి నుంచి అక్కడనే ఉంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అది ఫిషర్‌మ్యాన్ బోట్ అనుకుంటా. వాళ్ళు ఏసి అక్కడనే పెట్టినట్టున్నారు చేపలు పట్టుకోనికి. అండ్ మీన్‌వైల్ ఈ బోట్ అయితే లోపలికెళ్ళిపోయింది. అండ్ మనమైతే ఆ సన్‌సెట్‌ని అలానే ఎంజాయ్ చేస్తున్నాము. ఆ వ్యూ మాత్రం మస్తుంది. కానీ పలోలియం బీచ్‌లో కుదిరితే కొంసేపు టైమ్ స్పెండ్ చేయండి. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ వస్తే మాత్రం వ్యూని అస్సలు మిస్ అవ్వద్దు. కుదిరితే సన్‌సెట్ టైమ్‌లోనే రమ్మని చెప్పి నేను రికమెండ్ చేస్తాను. చాలా బావుంది బీచ్ మాత్రం. నేనొక వ్యూ ఇవ్వడానికి ట్రై చేశా. చూడండి ఎంత బావుందో. ఇంక మెల్లమెల్లగా చీకటయితుంటే ఇంకా స్పెక్టాక్యులర్‌గా ఉండే అనమాట. గోవా సీరీస్ అయితే నేనిక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా నేను వేరే డెస్టినేషన్‌తో కలుస్తా. అంటిల్ దెన్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఈ పల్లునియం బీచ్‌లో ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్‌లో చెప్పండి.